మేము అపాయింట్మెంట్ అయిన రోజే యువర్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అనేది ఫిక్స్ అయిపోయినట్టే కదమ్మా. ఆ! ఆ! మనిషి ఈరోజు పుట్టాడు, ఎప్పుడు చస్తాడు అని అంటే తెలీదు. బర్త్ డేట్ ఉన్నప్పుడు డెత్ డేట్ ఉండదు గానీ, కరెక్ట్. ఫర్ ఎనీ ఎంప్లాయీ హ్మ్. అపాయింట్మెంట్ ఆర్డర్‌తో పాటు డేట్ ఆఫ్ రిటైర్మెంట్ గూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సరే. మై డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఈస్ లాస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరి 2027. రైట్. ఈ 2 ఏళ్లలో 2024 అయిపోతుంది. ఆహా! 25, 26, ఆహా! 27 ఇంకా మనకి. ఈ 3 ఏళ్లలో ఇంకా మీరు నేను అంటే చాలా మందికి అడ్వకేట్ అయ్యి, జడ్జ్ అయిన తర్వాత నేను ఆ స్థాయికి వెళ్ళాలి అని ఒక ఎయిమ్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు యూపీఎస్సీ యాస్పిరెంట్‌కి ఒక ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలని ఎలా అనుకుంటారో, సో మీరు కూడా అలాంటిదేమైనా పెట్టుకున్నారా సార్? మనకు ఎన్ని ఆశలు ఉన్నప్పటికీ సార్. కొన్ని ఒక స్టెప్ వైస్‌గా హ్మ్. అంటే వాట్ నెక్స్ట్, వాట్ యెస్. నెక్స్ట్ అనేది చూడాలి. నేను అడ్వకేట్ అయినప్పుడు అసలు సర్వైవ్ కాగలుగుతానా అనేది ఒక భయం ఉండింది. ఓహ్ మై గాడ్! తర్వాత సర్వైవ్ అవుతున్నాను. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. తర్వాత ఈ లాయర్ లాగా ఒక సీనియర్ అవ్వగలుగుతానా? హ్మ్. సక్సెస్‌ఫుల్‌గా చేయగలుగుతామా? హ్మ్. యెస్. సో, డెస్టినీ అండ్ అండ్ అసలు లాయర్‌గా నిలదొక్కుకోవడము అనేది పెద్ద క్వెషన్ మార్క్. జడ్జినవుతామా అనంటే అసలు ఊహించలేనిది. ఆ! డ్రీమ్ అనేది ఉండాలి. డ్రీమ్ కేమ్ ట్రూ. నేను వద్దనుకున్నాను, ఏదో అయ్యానని చెప్పను. జడ్జి కావాలని కోరుకున్నాను. యెస్ సార్. అయ్యాను. ఎంతోమంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఐ డోంట్ సే నేను ఏదో హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యాను అని కాదు. యెస్ సార్. జీవితంలో ఎంతోమంది సహాయం చేస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే ఎవరి లెవెల్‌లో వాళ్ళు. అండ్ ఐఎమ్ ఇండెటెడ్ టు మై తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ బార్. యెస్ సార్. వాళ్ళు అందరూ నువ్వు జడ్జ్ అయితే బాగుంటుంది అనడము, తర్వాత నా పేరెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పుడవుతావా అని చెప్పి ఎదురు చూడడము. అండ్ జడ్జ్ అయిన తర్వాత వాళ్ళే ఏదో సాధించాము, హ్మ్. వాళ్ళే జడ్జ్ అంటే ఒక ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్. హ్మ్. అట్లా అందరితో కలిసి ఉండేది గనక అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్మ్. నేను చీఫ్ జస్టిస్‌గా చ బ అవుతానా అనేది గూడా నాకు తెలీదు. అండ్ ఓ సందర్భంలో బాలు మున్నంగి గారు ఏమన్నారు, నేనప్పుడు వ 10థ్ జడ్జిగా ఉన్నాను హ్మ్. తెలంగాణ హైకోర్ట్‌లో. హ్మ్. సార్ ఈ పీరియడ్‌లో మీరు చీఫ్ జస్టిస్ అవుతారు సార్ అని. నాకు తెలుసు ఇది. మీరు నమ్మలేదట ఆ రోజున. ఊరుకోండి అనంటే నేనవ్వడం ఏంటి అన్నారట. నేనన్నాను 10థ్ నంబర్‌లున్నాను చీఫ్ జస్టిస్ అనంటే, ఏంటండి వాట్ ఆర్ యూ టాకింగ్ అని జెప్పి ఆయనతోటి అనంటే, హ్మ్. త్రిపురకెళ్ళినప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్రాన్స్‌ఫర్ హ్మ్. అండ్ ఐ వాస్ సీరియల్ నంబర్ 3 అక్కడికెళ్ళినప్పుడు. హ్మ్. దెన్ ఐ బికేమ్ నంబర్ 2 అండ్ చీఫ్ జస్టిస్ అక్కడ రిటైర్ కావడంతో నన్ను యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా ఓ 6 మంత్స్ పెట్టినారు. అండ్ ఐ పర్ఫార్మ్డ్ ఆల్ మై డ్యూటీస్ యాజ్ అ చీఫ్ జస్టిస్. నేను జడ్జెస్‌ని అపాయింట్ చేశాను. జ్యుడిషియరీ బ బ మొత్తము వేకెన్సీ లేకుండా ఫిలప్ చేశా. హ్మ్. డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ స్టేట్ లెవెల్‌లో. హ్మ్. అండ్ హైకోర్ట్ రూల్స్ ఫ్రేమ్ చేసినాను. సబార్డినేట్ సర్వీసెస్ ఆల్ రూల్స్ అన్నీ చేసి ఇంక్లూడింగ్ వేకెన్సీస్ ఇద్దరు హైకోర్ట్ జడ్జెస్ వేకెన్సీ ఉంటే కూడా నేను నలుగురు పేర్లు చూసి రికమెండ్ చేసి సర్వీస్ క్యాండిడేట్స్ హ్మ్. అందులో ఫర్ దిస్ రీజన్ 1, 2, 3, 4 1, 2 ఆర్ సీనియర్స్ 3, 4 ఐఎమ్ కన్సిడరింగ్ ఫర్ దిస్ రీజన్స్ అని వాళ్ళ రికార్డ్ ఫైల్ ఎవరికి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. రైట్. ఎవడి అదృష్టం ఏంటో తెలీదు. తెలీదు. సో వాళ్ళ 1, 2 ఫైల్ పక్కన పెట్టి 3, 4 పంపిస్తే తప్పు. అవును. సో నలుగురు ఫైల్స్ పంపించా. పంపిస్తే సుప్రీంకోర్ట్ కొలీజియం రికార్డ్ అంతా వెరిఫై చేసి హ్మ్. నేనిచ్చిన రీజనింగ్స్‌ని రికార్డ్ చేస్తూ యాక్సెప్ట్ చేసి హ్మ్. 3 అండ్ 4కి రికమెండ్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చినాయి. ఓహ్! సో నేను జడ్జినవుతానా అనుకుంటే నేనే జడ్జిలని రికమెండ్ చేసే రికమెండ్ చేశారు. పొజిషన్‌లోకొచ్చి కూర్చున్నాను. సో ఇట్స్ డెస్టినీ ఆల్‌మైటీ. వి ట్రూ. డోంట్ నో. ట్రూ. అండ్ వాట్ ఫ్యూచర్ సేస్ వేర్ ఇట్ విల్ టేక్ మీ ఐ డోంట్ నో. మధ్యంతర బెయిల్ గనుకొస్తే అది క్యాన్సిల్ చేయగలిగే హక్కు ఎవరికుంటుంది సార్? సేమ్ హైకోర్ట్, సేమ్ జడ్జ్. హ్మ్. దే నీడ్ నాట్ గో ఎల్స్‌వేర్. హ్మ్. హైకోర్ట్‌లో బెయిల్ ఇచ్చారు గనక సుప్రీం కోర్ట్‌కెళ్ళి మేము క్యాన్సిల్ చేయిస్తాం అక్కర్లేదు. హ్మ్. దే కెన్ గో. అండ్ దట్ టు వెన్ కేసెస్ ఆర్ పెండింగ్. హ్మ్.
దీంట్లో 2 రకాలు. ఇప్పుడు క్లియర్‌గా బెయిల్ అనేది ఒకటి. ఆ బెయిల్ ఆర్డర్ మీద అపీల్ టు హైయర్ కోర్ట్. Mm. సో క్యాన్సిలేషన్ కోసం. అన్లెస్ యూ సే దట్ దేర్ ఇస్ అ సర్టన్ గ్రాస్ వయలేషన్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ ఉంది ఈవెంట్. అప్పుడు కానీ వెళ్తారు. సో ఇవన్నీ పాత రికార్డ్ చూసిన తర్వాత నేను బెయిల్ నా డిస్క్రిప్షన్ ఇచ్చాను అని అంటే హౌ యూ కెన్ ఫైండ్ ఫాల్ట్ విత్ ద జడ్జ్. Right. And if there is any violation of bail conditions or subsequent action, if there is any development, ఈయన బెయిల్ తీసుకొని ఇలా తప్పులు చేస్తూ ఉన్నాడు అని అంటే ఇతన్ని లోపలేస్తేనే సేఫ్ అని అలా ఉంటుంది. Correct. అండ్ క్వాష్ పిటిషన్స్లో బెయిల్స్ ఏమన్నా ఉంటే ఇంటరిమ్ ఆర్డర్స్. సో మెయిన్ కేస్ ఇట్ సెల్ఫ్ ఈస్ పెండింగ్. Yeah. సో ఇంటరిమ్ ఆర్డర్ ఏదన్నా రిలీఫ్ ఇచ్చారు, బెయిల్ లాంటిది అరెస్ట్ చేయకుండా ఏదన్నా ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చారు అని అంటే యూ హ్యావ్ టు గో అండ్ ఆస్క్ ఫర్ వెకేటింగ్ దట్ ఇంటరిమ్ ఆర్డర్ ఆర్ మాడిఫైయింగ్ దట్ ఆర్డర్. Mm. అంతేగాని ఇక్కడ ఇంటరిమ్ ప్రొసీడింగ్స్ ఇలాగే పెట్టి మెయిన్ కేస్ ప్రొసీడింగ్స్ ఇలాగే పెట్టి మేము సుప్రీం కోర్టుకి వెళ్తాము, హైయర్ కోర్టుకి వెళ్తాము అని అంటే దట్ ఈస్ నాట్ Right. కరెక్ట్. Right. That is not the procedure also. There are many occasions where Supreme Court said when it's an interlocutory order, main case itself is proceedings, you go and get it adjudicated there only. Oh. Why you have come here? అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అద్భుతం సార్. అంటే మన జ్యుడిషియరీ సిస్టమ్ మీద బయట ఉండి ఒక రాయి విసరడం వేరు, సిస్టమ్ లోపల ఉండి దాన్ని అర్థం చేసుకుని ఎగ్జాక్ట్గా వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్న తర్వాత ఉండే మాట వేరుగా ఉంటుంది. అంతే. జడ్జెస్ బయట రారు, ఎవరితో కలవరు, తిరగరు, అది దాన్ని ఉంటుంది. Mm. బట్ బయట రారు, తిరగరు అనేది నిజమైతే ఎందుకు కలవరు, ఎందుకు తిరగరు అనేది ఒకసారి ప్రశ్న వేసుకుంటే బయట 4 గంటలు ఇవాళ ఈవినింగ్ కోర్టు నుంచి ఒక జడ్జి వచ్చిన తర్వాత ఇంటికి Mm. 6 ఎప్పుడో కోర్టు అవ్వగానే 4:30కి అయిపోతే వాళ్ళ సంతకాలు అవి ఆర్డర్స్ ఫైల్స్ చాలా ఉంటాయి. అవన్నీ చేసుకొని ఇంటికి వచ్చే వరకు 6-7 అయిపోయిన తర్వాత డే అంతా టైర్డ్గా ఉండి అప్పుడు ఈవినింగ్ ఎక్కడికో బయటికి రావాలి, అబ్బా ఏదన్నా ఫ్యామిలీ ఫంక్షను, మ్యారేజు, అది ఇది ఏదన్నా ఉంది వెళ్ళాలి అని అంటే ఈ ట్రాఫిక్లో వెళ్ళడానికి 1 గంటన్నర, రావడానికి 1 గంటన్నర, అక్కడికి వెళ్ళి 1 గంట అంటే 4 గంటలు టైం పోతే రాత్రి 11 అయితే పడుకోవాలి ఎప్పుడు, నెక్స్ట్ డే ఫైల్స్ చదువుకోవాలి ఎప్పుడు, ఒకవేళ ఏమన్నా జడ్జిమెంట్స్ డిక్టేషన్స్ ఉంటే చూసుకోవాలి ఎప్పుడు, టైమే సరిపోదు. True. దానికని వెళ్ళడము అది ఆటోమేటిక్గా వర్క్ రెస్పాన్సిబిలిటీతో అవాయిడ్ చేస్తుంటారు. Yes, sir. అండ్ అవకాశం దొరికినప్పుడు మటుకు కలవడానికి వెళ్తుంటారు. రేపు వర్క్ ప్రెషర్ తక్కువ ఉంది, లేకపోతే ఏదన్నా ఉంది, సో ఇఫ్ దే కెన్ అడ్జస్ట్. Correct. అంతేకాని జడ్జి గారు బయటికి వెళ్ళకూడదు, కలవకూడదు అనేది అలాంటిది ఏమి ఉండదు. వీ కెన్ గో మీట్ పీపుల్, నథింగ్ రాంగ్. అండ్ అన్లెస్ అంటే నేను చేసేది మీ వరకు, చెప్తున్నాను, yeah, నా yeah. వరకు వాట్ ఐఎమ్ ఫాలోయింగ్ ఐఎమ్ ఓన్లీ షేరింగ్. Yes, sir. I go to functions, parties, meet people, mingle with them. Unless I move out in the society, how I will know what is happening in the society? Exactly. లేకపోతే I will be within the framework of the books, that's all. True. అండ్ బయట మార్కెట్ ఎలా ఉంది, కాయగూరల రేట్స్ ఎలా ఉన్నాయి, ప్రొవిజన్స్ ఏంటి, అసలు ఏం రేట్స్ ఎలాగున్నాయి, ఒక కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి ఎలా తెలుస్తుంది? అవును. మీరు తెలంగాణలో ఓ కేజీ కాయగూరలు కొంటే మీరు అడిగితే కొత్తిమీర కాంప్లిమెంటరీ కింద ఇచ్చేస్తుంటారు. అవును. లేక ఇన్ని అవును, కరివేపాకు, పచ్చిమిర్చి కొత్తిమీర. ఏదో ఇచ్చేస్తుంటారు Yes, వాళ్ళు, yes, ఇది yes. తీసుకెళ్ళండి కాంప్లిమెంటరీ అని. అవును. యునో త్రిపుర లోపల కొత్తిమీర 1 kg ఈజ్ 900 రూపీస్. ఓ మై గాడ్. పంట పండదు అక్కడ. ఈజ్ మోర్ దెన్ 1000. అండ్ డ్రమ్ స్టిక్స్, మొలక్కళ్ళు ఇక్కడ మన దగ్గర 5-10 రూపాయల కోటి ఉంటుందేమో, అవును. ఒక 10 కలిపితే ఒక 1 kg రావచ్చు. అవును. త్రిపురలో 1200, 1300, 1500 అమ్ముతారు. ఓ మై గాడ్. ఐ డూ బికాజ్ అక్కడ కొన్ని దొరకవు సో స్వీట్. కనుక ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. ఆ వెదర్ ఎక్స్ట్రీమ్స్ అండి, చలి ఎక్కువ, వర్షం ఎక్కువ, ఎండ ఎక్కువ, హ్యూమిడిటీ ఎక్కువ. ఈ వాతావరణంలో అన్ని కొన్ని పండవు. అండ్ గట్టిగా వర్షం పడితే మొక్కలు ఏమన్నా ఉంటే ఎయిర్లోంచి భూమిలోంచి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మన ఈ కొత్తిమీర, పుదీనా ఇలాంటి కొంచెము చిన్న చిన్న ట్రీస్, హర్బ్స్ లాంటివి సర్వ్ అవుతాయి. ష్రబ్స్ కష్టం.